నమ్ముకొని భక్తి చేస్తున్నారా? మీకు ప్రశ్న అర్థం కాలేదు కదా, మళ్ళీ చెప్తా. యేసు ప్రభువు నమ్ముకున్నారు, బాగుంది. ఎందుకు నమ్ముకున్నారో, ఎందుకు కొరకు నమ్ముకున్నారో తెలుసా మీకు? అంటే అన్న వాళ్ళు వీళ్ళు చెప్పారని మేము నమ్ముకున్నాం అంటారా? లేదంటే మాకు స్పష్టత ఉంది అంటారా? స్పష్టత ఉంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏముందో లేపు అడుగుతా. అదొక చేతులు దిగినాయి, అది స్పష్టత ఉందా? ఎందుకు నమ్ముకున్నారు చెప్పండి? ఎందుకు నమ్ముకున్నారు? చేతులు ఎత్తారుగా ఉండయని చెప్పండి. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు? పైనుంచి మూటలు వస్తాయనా? ఇప్పుడు అందరికీ ఇదో గోలు ఎక్కువైపోయింది. యేసు ప్రభువు నమ్ముకుంటేనట ఫండ్స్ వస్తాయట. మొన్న ఒక ఆయన ఎవరు అడుగుతున్నాడు నన్ను కాదు, మన సంఘస్థుల్ని. మీ పాస్టర్ గారు మీటింగ్స్ పెడుతున్నాడట కదా, పైనుంచి ఏమైనా మూటలు వస్తాయా అన్నారంట. నిజమే, నాకు పైనుంచే మూటలు వస్తాయి. ఏ పైనుంచి అంటే ఇతర దేశాల నుంచి కాదులే, కానీ పరలోకపు ధననిధిలో నుంచి వస్తాయి నాకు. మన మనుషుల్ని అడిగే బ్యాచ్ కాదుగా. ఎంత రాస్తావు, ఎంత ఇస్తావు, చీట్లు పంపించేదా, పేపర్లు ఇచ్చేదా, కవర్లు ఇచ్చేదా అనే బ్యాచ్ కాదుగా. రోషం కలిగి దేవుడి దగ్గర మోకాళ్ళు వేసి ఏ పనైనా పూనుకొని చేయటమే. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనది చిన్న సంఘమే అయినప్పటికీ ఇంత పెద్ద పనికి సాహసంతో ఎందుకు పూనుకున్నానో తెలుసా? ఇప్పుడు మీరు చెప్పారు, నా కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి నేను నమ్ముకున్నాను అని. మంచిదే, ప్రాణం పెట్టినందుకు నువ్వు నమ్ముకున్నావు, సంతోషం. నువ్వు నమ్ముకున్న తరువాత నుంచి ఏ రోజైనా యేసు ప్రభువు సంతోషపడేటువంటి ఒక పని నువ్వు చేయగలిగావా? నీ కోసం ప్రాణం పెట్టిన దేవుని కొరకు ఆయన సంతోషం పడేటువంటి పని ఏదైనా ఒకటి నువ్వు చేయగలిగావా? అంటే ఆయన దేని బట్టి సంతోషపడతాడన్న మాకేం తెలుసు? నేను చూపించేదా? బైబిల్ ఉన్న వాళ్ళు ఒకసారి బైబిల్ చేతిపై చూపించండి. బైబిల్ గ్రంథాలు ఉన్న వాళ్ళు చేతితో పట్టుకొని చూపించండి. కొంతమంది వయ్యారంగా వస్తారు, బైబిల్ లేకుండా సున్నితంగా టైంపాస్కి వచ్చే వాళ్ళు ఉంటారు. బైబిల్ మోయటం భారం అనుకుంటే దేవుడు నిన్ను మోయలేడమ్మా, గుర్తుపెట్టుకోండి నాయనా. మరి ఫ్యాషన్ అయిపోయింది. సెల్ ఫోన్లో ఉంది కదా యాప్ అని చెప్పి సెల్ ఫోన్ చేతితో పట్టుకుని స్టైల్గా వస్తారు సన్నిధికి. ఇది నా బ్రతుకును మార్చింది, దీన్ని మోయడానికి నాకు సిగ్గు లేదు. స్తోత్రం చెబుతారా? మరి మీకేముందో నాకు తెలియదు. మీ దానికంటే నాది ఇంకా పెద్దది. అందరూ చూడాలనే పెద్దది కొనుక్కున్నాను నేను. అర్థమైందా మీకు? ఏంటంటే కొనుక్కోవాలా? నా చేతిలో బైబిల్ గ్రంథం కనపడాలి, అది ఏంటిరా అని చెప్పేసి అడగాలి. అడిగిన సువార్త చెప్పాలి. ఇది నా క్రమం. ఖచ్చితంగా అడుగుతారు, ఏంది అంత పెద్దది అంటారు. తెలియదు దాని గురించి కూర్చో అంటాం ఇంకంతే. వాడు రక్షణ అయినా పొందాలా, అడ్రస్ లేకుండా అయినా పోవాలా, రెండే రెండు పనులు. ఈ బైబిల్ గ్రంథంలో నుంచి మీకు ఒక మాట చూపిస్తాను, చూడండి దయచేసి. లూకాసు సువార్త. వీడు మొదలు పెట్టాడయ్యా, ఇంకింటికి పోయినట్టే అనుకునేవాడు. ఆశ కలిగి ఉంటారుగా, అందుకని చూపిస్తున్నాను అంతే. వేరే దేవసేవకు నిలబెట్టినా తన గొర్రెలు తన స్వరం కొరకు ఎదురు చూస్తాయని తెలుసుగా, అందుకోసం వచ్చానులే. లూకాసు సువార్త చూడండి ఒక్కసారి. లూకాసు సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చూడండి. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై, ఇంకా నేను చదవను, నువ్వే చదువు, కంటిన్యూ చేయి. కలుగు సంతోషము కంటే, స్టార్టింగ్ నుంచి చదువు 7వ వచనం. అటువలే మారు మనసు అక్కర లేని
99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఈ మొక్క బట్టి మీకు ఏమర్థమైందో ఒకసారి వెనకోళ్ళు ముందర మొత్తం చెప్పండి. ఏమైనా అర్థమైందా? అంటే చదివిన అన్న బాగా స్లోగా చదివాడు, మాకేం అర్థం కాలంటారా? నేను చెబుతానండి. మారు మనసు అక్కరలేని 99 నీతిమంతులకై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయంలో దేవుడు ఎంతో సంతోషపడతాడట. అంటే కొంతమందికి అర్థమైందా ఈ ముక్క? ఇప్పుడు మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషపడ్డా? గ్రహింపు ఉందా మీకు? నన్ను బట్టి దేవుడు సంతోషపడ్డాడు అన్నలు చేతులు ఎత్తండి. చూడండి, అందరు దొంగలే. మరి నీ కోసం ప్రాణం పెట్టినోడి కోసం నువ్వు ఆయన సంతోషాన్ని వెతికిందేది? ఇప్పుడు మీరు చెప్పారు కదా, నా కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి నేను నమ్మాను అన్నారు కదా. నేను మీకులా కూర్చోలేదండి. మిమ్మల్ని తక్కువ చేయట్లా, నేను ఎక్కువ చేసుకోవట్లే. మీకు కనీసం రోషం కలగాలని చెప్పేసి చెప్తున్నా. నేను యేసు ప్రభువుని ఎందుకు నమ్మాను అంటే మీరు చెప్పిన కారణంతోనే నమ్మాను. నా కొరకు భూమి మీద ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడు మాత్రమే. అది నాకు తెలిసింది, నేను తెలుసుకున్న తరువాత నా బ్రతుకు మారడానికి ఆయన ప్రాణం పెట్టాడు, నన్ను సంతోషపరిచాడు. బాగుంది. ఇప్పుడు నా బ్రతుకు మారిన తర్వాత ఆయన్ని ఎలా సంతోషపరచాలి అన్న ఆలోచన నాకు కలిగింది. ఆలోచన కలిగినప్పుడు బైబిల్ గ్రంథం చదవాలి అన్న ఆసక్తి పుట్టింది. బైబిల్ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఏ విషయాల ద్వారా సంతోషిస్తాడని చెప్పేసి వెతుక్కుంటూ ఉన్నా. అనేక రకాలుగా దేవుడు సంతోష పెడతాడు, కానీ ప్రాముఖ్యంగా అన్నిటిలో కంటే ఎక్కువగా ఇప్పుడు నేను చదివించిన లేఖనం ద్వారా దేవుడు అత్యధికంగా సంతోషపడతాడు. మనం పుట్టిన కాడి నుంచి మన కుటుంబీకులకే మన వల్ల సంతోషం ఉండదు. అందరినీ ఏడిపిస్తూనే ఉంటాం, బాధ పెడతానే ఉంటాం, కన్నీరు గార్పిస్తూనే ఉంటాం, చికాకులు పెడతానే ఉంటాం. మన వల్ల ఎవరికీ సంతోషం లేదు. మరి దేవుడికి ఎట్లా ఉంటుందండి? ఈ బాధలు భరించలేక చాలామంది నా వల్ల ఎవరికి ఉపయోగం లేదుగా నేను పోతా యాడికి? చెట్టు బాయో చెరువు చూసుకొని నేను పోతా. ఏం తేరగలేవు. ఆల్రెడీ కొంతమంది బుక్ చేసుకున్నారు, ఖాళీలు దొరకట్లా. స్తోత్రం చెబుతారా? ఎదురుబేలు గట్టిగా చెప్పండి. మెలుకుతో ఉన్న వాళ్ళు చెప్దాం. అబ్బా బాగానే అంటున్నారే. నేను ఎవరికి ఉపయోగం లేదు కదా, నా ద్వారా ఎవరికి కూడా ఎటువంటి ప్రయోజనం లేదు కదా, ఇక నేను బ్రతికుండి మాత్రం ప్రయోజనం ఏంటి అని చాలామంది పిచ్చి పొరపాటు పనులు చేస్తుంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నీవు మనిషిని సంతోష పెట్టడం కాదు, నీ కొరకు ప్రాణము పెట్టిన దేవుణ్ణి సంతోష పెట్టాలి. అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరిని సంతోష పెట్టాలి? హల్లెలూయానా? దేవుణ్ణి సంతోష పెట్టాలి కదా. దేవుడు ఎలా సంతోషపడతాడని చెప్పాను? నీతిమంతుల వల్ల సంతోషపడడు. ఒక బ్రతుకు మారితే, ఒక పాపి మారు మనసు పొందితే, ఒక వ్యక్తి రూపాంతరపరచబడితే అప్పుడైనా సంతోషపడతాడు. ఇది నాకు అర్థమై ఇక యేసు ప్రభు గురించి తెలుసుకున్న నేను ఏ విధము చేతనైనా నా బ్రతుకు కాలం అంతటిలో నా చివరి గుండె చప్పుడు ఆగేంత వరకు, నా చివరి శ్వాస ఆగేంత వరకు ఆయన్ని సంతోషపరిచేటువంటి క్రమంలో ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచన చేసుకున్నా. అదే ప్రయాసపడ్డాను, అదే పనిలో ముందు కొనసాగుతూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఇప్పటి వరకు అనేక మందిని రక్షించి ఆయన్ని సంతోషపరచడానికి దేవుని నాకు కృపనిచ్చాడు. సంఖ్య చెప్పలేను, ఎందుకంటే లెక్క పెట్టుకోలేను.
అనేక ప్రాంతాలు తిరుగుతూనే ఉంటాను, సువార్త చెప్తూనే ఉంటాను, సంఘాలు స్థాపిస్తూనే ఉంటాను, దొరికినందుకు ముంచి బయటేస్తూనే ఉంటాను. నా లెక్కది, ఎవరిని వదిలిపెట్టను. ప్రేమగా నా కాడికి వచ్చి ప్రార్థన చేయించుకోవాలి అనుకున్నారు అంటే మాత్రం అయిపోయినట్టే కథ. చెక్కడో దొరకడు అన్నట్టుగా ఇంక అతను నా చేతికి చిక్కితే ఇంకెవరికి దొరకడు. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి ద్వారా దేవుడు సంతోషపడాలి అనుకున్నాడు అని నాకు అనిపిస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి కొరకు ప్రయాసపడతా. ఇప్పుడు మీ అందరికీ ఒక పచ్చి నిజం చెబుతా వినండి. ఇప్పుడు ఇంటికి పోతారుగా, బైబిల్ మూసేసా, సంబరపడండి. ఇప్పుడు మీలో నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నాకు స్పష్టత ఉంది, రేపు నేను చనిపోయిన తర్వాత నేను ఖచ్చితంగా పరలోకం వెళ్తాను అన్న నమ్మకం మీలో ఎంతమందికి ఉందో చేయొద్దండి. వెనకమాలు ఎవరో ఒకళ్ళు ఎత్తారు, సంతోషం. మిగతా వాళ్ళు ఇందాక తెగలేసి నీకు ఆ చేతులు ఊరకుండా అని లేపారేంది అంటే ఇప్పుడు ఎందుకని లేపట్లేదు? డౌటు ఏంటా డౌటు? వెళ్తామో వెళ్ళమో, మరి వెళ్తామో వెళ్ళమో అన్నటువంటి సందిగ్ధంలో ఉన్న నీవు భక్తి ఎలా చేయగలుగుతున్నావు? గుర్తుపెట్టుకోండి, భక్తి చేస్తే పిచ్చి పట్టినట్టు చేయాలి. ఎట్లా చేయాలి? బాయ్ వినపడుతుందా? భక్తి చేస్తే పిచ్చి పట్టినట్టు చేయాలి. లోకస్తులంతా కూడా ముద్ర వేయాలి, వీడు దేవుడు పిచ్చోడు, దేవుడు పిచ్చిది ఆయన ముద్ర వేయాలి. చేస్తే అట్లా చేయి, లేదంటే సర్దుకో. నామకార్థ భక్తి, ఆచార భక్తి, పండగ భక్తి పనికిరాదు దేవుడికి. ఎవరో ఒక ఆయన అన్నాడు, మీరు సండే క్రైస్తవులాగా ఉండబాకండి, మండే క్రైస్తవులాగా తయారు కావాలన్నాడు. దానికి ఒక ఆయన అన్నాడు, అప్పుడు సోమవారం పెట్టుకోవటం అన్నాడు. ఆయన అన్నదేంది, ఈయన అన్నదేంది? మండే అనే మాట తెలుగులో అతనేం అర్థం చేసుకున్నాడు, మండే అంటే సోమవారం కాదు, మరి సోమవారం పూట కూటం పెట్టి మేము వస్తామంటున్నాడు. క్రైస్తవులకు తెలుగు ముదిరిపోతుంది. స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని కాదులే, అట్లాంటి వాళ్ళని. సండే క్రైస్తవులాగా ఉండొద్దు, దేవుని కొరకు రోషంగా మండే క్రైస్తవులాగా ఉండాలి. భక్తి చేసావు అంటే నీ గురించి నలుగురు చెప్పుకోవాలి, కానీ నీ సిగ్గుపోయే విధంగా ఉండకూడదు. ఎంతమందికి అర్థమైంది? ఒరే అయ్యా, నువ్వు కూటం పెట్టి తిడుతున్నావా, మాకు వాక్యం చెబుతున్నావా, నువ్వేదనుకుంటే అది, చాయిస్ ఈజ్ యువర్స్. కానీ స్పష్టంగా ఒక మాట అందిస్తున్నా, ఈ మొదటి కూటంలో ఈ రాత్రికాలపు వేళ నాకు వందలాది మంది రావాలి అని ఆశ లేదు. ఉన్న ఈ కొద్ది మందిలో దేవుని వాక్యం స్పష్టంగా ఒక హృదయంలోనికి వెళ్తే ఆ ఒక్క హృదయం మండితే చాలు, వేల జీవితాలు మార్చబడతాయి. ఇది నా ఆశ. ఓహో నాయన, తండాలుగా వస్తారు, నాకు ఆశలు లేవు. ఉన్న గింజలే గట్టి గింజలైతే చాలు, దేవుని రాజ్యం విస్తరించింది. ఆమె ఇప్పుడు చెప్పు, నీ గమ్యం ఏది? పాటలు పాడమంటే మైకులు తీసుకొని బాక్సులు బగిలేదాకా పాడతారు. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. కొంచెం యాక్టివ్గా ఉన్నాను. ఉన్నావా? వాళ్ళు కొంచెం లేట్ అయినా నువ్వు వెతుకో. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసు దేవరా, కనికరించవా, దారి చూపవా. యేసు దేవరా, కనికరించవా, దారి చూపవా.
పాట నాకు ఒక్కడిదేనా మీకు కూడానా? ఈ పాట నాకు కూడా కావాలన్న చేతులు ఎత్తండి. ఎంతలా వాసో ఏందో, బస్సు ఎక్కితే టికెట్ తీసుకున్నంత ఈజీగా పోదామని పరలోకం. సరే, మనలో మన మాట. ఇక్కడ అందరూ ఉన్నారుగా, ఇటోళ్ళు అటోళ్ళు అందరూ ఉన్నారుగా. ఒక 3 విషయాలు అడుగుతాను. ఆ 3 విషయాలు మీరు చెప్తే మీకు పరలోకం గ్యారెంటీ. చెప్పకపోతే ఐ డోంట్ నో. మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? నెంబర్ 1. ఎక్కడికి వెళ్తారో తెలుసా? నెంబర్ 2. వెళ్ళడానికి ఏం కావాలో తెలుసా? నెంబర్ 3. ఈ 3 నాకు తెలుసు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఫ్రీ టికెట్ రాపిస్తా, నిలబెట్టి చెప్పిస్తా. ఇప్పుడు చేతులు ఎత్తితే చూసారా, చేతులు లేవలేదు. మరి నీ గురేటు, నీ గమ్యం ఏటు? భక్తి చేస్తున్నామంటే ఏదో పొలమని మందితో పాటు వచ్చి పరిగెత్తడం కాదండి. గురి కలిగిన భక్తి నీకు ఉండాలి. స్తోత్రం చెబుతారా? గట్టి చెప్పు, ఇంకోసారి చెప్పు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు భూమి పుట్టిన వాళ్ళు ఉన్నారు భక్తి జీవితంలో. నేను మీకంటే చాలా జూనియర్. ఫ్రాంక్గా చదువుతున్న కుండబద్దలేమన్న కార్యక్రమం. నాకంటే మీలో చాలా సీనియారిటీ కలిగిన వాళ్ళు ఉన్నారు భక్తిలో. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు. నా సీనియారిటీ ఎంతో తెలుసా? చెబితే అవాక్కు అవుతారు. జస్ట్ 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు నా సేవా జీవిత అనుభవం. కానీ ఈ 10 సంవత్సరాల్లో 70 సంవత్సరాల జీవిత అనుభవం నేర్పించాడు దేవుడు నాకు. 70 సంవత్సరాల జీవిత అనుభవం. ఎందుకు ఈ మాట చెప్పాడు తెలుసా? సమస్తాన్ని రుచి చూపించాడు. సమస్తమును, ఇది అది అని ఏమీ లేదు. ఇప్పుడు ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? యేసు ప్రభువుని నమ్మినటువంటి నీవు లోకస్తుల వల్లే భక్తి చేయడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఎరుగకయే భక్తి చేస్తున్నారు. నీకు తెలుసు యేసు నిజమైన దేవుడు, సృష్టికర్త, కారకుడు అని తెలుసు. తెలిసి నువ్వు భక్తి ఎలా చేయాలో తెలుసా? స్పష్టమైన భక్తి చేయాలి. ఏ భక్తి? అంధకార భక్తి కాదు, స్పష్టమైన భక్తి. నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలియాలి, ఎలా చేస్తున్నావో తెలియాలి, దానివల్ల నీకు ప్రయోజనం ఏం వనగూరుతుందో కూడా నీకు తెలియాలి. చాలామంది ఆదివారం చర్చికి పోతారు, అసలు ఎందుకు పోతారో కూడా తెలియదు. కూటాలు పెడితే వస్తారు, ఎందుకు వస్తారో కూడా తెలియదు. అన్ని జనులు జాతరకు పోతారు, మనం కూటాలకు పోతాం. సేమ్ టు సేమ్. వాళ్ళు పోయి మొత్తం తిరిగి వస్తారు, మనం కూడా అంతే చుట్టూ తిరిగి వస్తాం. ఇది కాదండి క్రైస్తవ్యం. దైవజనులు భారంతో కూటమి ఏర్పాటు చేసింది ఎందుకో తెలుసా? దేవుని బిడ్డల గుండెల్లో దేవుని భారాన్ని నింపడానికి. నీవు చెడిపోయి దారి తప్పిపోతున్నటువంటి నీ గమ్యాన్ని నీకు తెలియపరిచి తిరిగి మళ్ళీ నీ గమ్యానికి నువ్వు చేరడానికి దారి చూపించడానికి. ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడట. ఒక వ్యక్తి, అతని పేరు లేదు. ఆ ఊరంతా ఆ వ్యక్తికి ఏం ముద్ర వేశారంటే, వీడు దేవుడి పిచ్చోడు అని ముద్ర వేశారు. ఏ పిచ్చోడు? ఇక లేని వాళ్ళంతా గట్టిగా స్తోత్రం చెప్పండి. ఉన్నోళ్ళు చెప్పండి. ఒరే 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 ఒరే. అయితే ఎటు పోలా, ఇసుగు పుట్టిద్దాం మీకు అనుకున్నాక ఒక ఊర్లో దేవుడు పిచ్చోడు అని చెప్పేసి ఉన్నాడు. వాడు ఎవరిని లెక్క చేయడు, ఎవరిని పట్టించుకోడు. ఊరు మొత్తం ఆడిపోసుకుంటూ ఉంటారు అని. ఏమన్నా తెలుసా? వీడికి ఏం పట్టదు. తిన్నామంటరా, దేవుడు పెట్టాడులే. ఉన్నామంటరా, దేవుడు చూసుకుంటాడులే. ధరించుకున్నామంటరా, దేవుడు ఇస్తాడులే. కొంపైనా ఉందంటరా, ఆయనే ఉన్నాడులే. ఇక ఏదైనా అడుగు, దేవుడు 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 దేవుడు. కూర్చున్న స్తోత్రం, లెగిసిన స్తోత్రం. అడుగేసిన దేవుడు, అడుగు తీసిన దేవుడు. ఇది మొత్తం చూసి ఆ ప్రాంతం, ఆ ఊరంతా వాడికి ఇచ్చిన టైటిల్ ఏంటంటే దేవుడి పిచ్చోడు. అది రాజుల కాలం.
ఈ దేవుడు పిచ్చోడు ఒక చెట్టు దగ్గర కూర్చున్నాడు. అప్పట్లో రచ్చబండలు ఉండేవి, ఇప్పుడు కొన్ని గ్రామాల్లో ఉంటాయి. ఆ రచ్చబండ దగ్గర కూర్చొని ఉన్నాడు. ఒక దండోరా శబ్దం వినబడుతుంది. వినండహో, 50 మందికి తెలియజేయనదేమనగా, పలానా రోజు పలానా తారీఖు మన రాజుగారి పుట్టినరోజు ఉంది. మన దేశ ప్రజలందరికీ రాజుగారు ఒక విన్నపం తెలియజేయమన్నారు. అదేమిటంటే, మీరందరూ రాజు దర్బార్కి వస్తే అక్కడ మీ కొరకు కొన్ని కానుకలు ఉన్నాయి. మీ చేతికి దొరికింది మీరు పట్టుకొని పోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని దండోరా వేసిపోయాడు. మనోళ్ళు ఊరకొస్తుందంటే ఫెరాలు కూడా వదిలిపెట్టరుగా. రాజుగారి దర్బార్లో బహుమతులు అంటే ఎందుకు ఊరుకుంటారు? వరుసను క్యూలు కట్టారు. వినబడుతుందా? వినబడుతుందా? వింటున్నారా? వదిలేస్తున్నారా? సజీవులై ఉన్నారా? స్తోత్రం చెప్పండి. ఇంకోసారి చెప్పు, ఇంకోసారి చెప్పు. వరుసను క్యూలు కట్టారు. వీడికి ఆశ్చర్యం అనిపించింది. అక్కాయ్ 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 ఎక్కడికి వెళ్తున్నావు? ఒరే పిచ్చోడా, రాజుగారు బహుమతులు ఇస్తున్నాడట, నువ్వు రావు? బహుమతుల? ఏం బహుమతులు అక్కాయ్? వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు అవన్నీ కుప్పలుగా పోసిపెట్టి ఆయన పుట్టినరోజు బహుమానంగా పంచుతున్నాడంట్రా. పిచ్చురాల కోసం పోతున్నావా పిచ్చక్కాయ, పో అన్నాడంట. ఇంకొకడు వచ్చాడు. అన్నయ్య 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 ఏడికి? నువ్వు రాళ్ళ కోసమేనా? ఆడికేరా, సరిపోండి. ఒరే పిచ్చోడు, పని చేస్తావా? ఏందన్నా, నువ్వు కూడా తీసుకోరా. అబ్బే నాకు ఆ రాళ్ళు వద్దు అన్నాడంట. నువ్వు వద్దురా, నువ్వు తీసుకోబాకు, నువ్వు తీసుకొని మాకు అన్నాడు. నేను అట్టుకోడేను. ఒరే నువ్వు బాగుపడవు, మమ్మల్ని బాగుపడి నువ్వు దేనికిరా భూమికి భారం కాకపోతే అని ఎగతాళి చేస్తూ ఉన్నారు. పాపం వాడు కొంచెం గాయపరచబడ్డాడు. చూసి 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 ఊరోళ్ళు మొత్తం క్యూలు కట్టిన దాకా ఉన్నాడు. ఇక రాజుగారు ఇంతే సింహాసనం మీద కూర్చొని, రండి, ఈరోజు నాకు పుట్టినరోజు సందర్భంగా ఇటువైపు వజ్రాలు ఉన్నాయి, ఇటువైపు రత్నాలు ఉన్నాయి. ఎవరికి ఎన్ని కావాలో ఇక్కడ మీరు ఏది గుప్పెడతో పట్టుకుంటే అది మీదే అన్నాడు. ఎవరు కావలసిన వాళ్ళు వస్తున్నారు, గుప్పెడతో పట్టుకుంటున్నారు, పోతున్నారు. తీక్షణంగా చూశాడు. ఊరోళ్ళు మొత్తం అయిపోయారు. చివరికి ఈడొక్కడే మిగిలాడు. ఎవరు ఎవరు ఏమో? ఎవరు? నేనా? నువ్వా? దేవుడు పిచ్చాడు. మొత్తం అయిపోయినాక తీరిగ్గా రాజుగారి దగ్గరికి వచ్చాడు. వచ్చి, రాజుగారు నువ్వేం ప్రకటన చేసావు ఇంకోసారి చెప్పు అన్నాడంట. ఇక్కడ ఏది పట్టుకున్నా అది నీదే అన్నాడట. ఏది? ఇంకోసారి చెప్పు. ఇక్కడ ఏది పట్టుకున్నా నీదేరా, ఏది మళ్ళోసారి చెప్పు. ఇక్కడ ఏది పట్టుకున్నా నీదే అన్నాడో లేదో చేయబట్టుకున్నాడు వాడు. ఎవరు చేయబట్టుకున్నాడు? రాజుగారు చేయబట్టుకున్నాడు. రాజుగారు చేయబట్టుకొని, నేను దేవుని పిచ్చున్న అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు, ఇప్పుడు నేను నీ చేయబట్టుకున్నా అంటే ఇప్పుడు నువ్వు ఎవరివి? నువ్వు నా సొంతం, నేను చెప్పింది మర్యాదగా నువ్వు చేయాలి అంటే చేస్తాను అబ్బాయి. ఎవరెవరు ఎంతైతే తీసుకెళ్ళారో మర్యాదగా తెచ్చి మళ్ళీ పోయి మనం. ఉదే నాకు అవమానకరం అది. లేదు లేదు, నీకు ఘనత తెస్తాను, నేను చెప్పింది చెయ్యి అన్నాడట. మళ్ళీ దండోరా పోయింది. ఎవరెవరైతే ఎంతైతే తీసుకున్నారో ఒక్క వజ్రం ఒక్క రత్నం కూడా తక్కువ మళ్ళీ మొత్తం తెచ్చి కొప్పబోయాలి అన్నాడు. చస్తా బతుకుతా పరిగెత్తారు. రాజుగారు ధనాగారంలో ఇంకెంత ఉంది అన్నాడు. ఉందబ్బాయి కాస్తో కూస్తో మొత్తం తెప్పించాడు, పెట్టు అన్నాడు. పెట్టారు. ఈ బస్తాలు మొత్తం ఊరు బయట నా పాకా ఉంది, ఆడికి చేర్పించు అన్నాడు. ఎందుకురా? నేను చెబుతాగా చేర్పించు. సరే పోయారు. పోయిన తర్వాత ఇప్పుడు దండోరా వేయించు అన్నాడంట. ఏమని వేయించమంటావు? రాజును నమ్ముకున్న వాడికి ఒకంత దొరికితే దేవుని నమ్ముకున్నవాడు రెండింతలు ఇస్తాడని చెప్పేసి ప్రకటన చేయి అన్నాడట. ఏమన్నాడు? దేవుని నమ్ముకున్నవాడు రెండింతలు ఇస్తాడు, రమ్మని చెప్పు అన్నాడు. వాడంత తెలివైనోడు.
కానీ ఆ తెలివైన వాడిని ఆ ఊరు మొత్తం ఏముంది? పిచ్చోడు అంది. ఓకేనా? రాజుగారు అనుకున్నాడు వీడు పిచ్చోడు కాదురా, వీడు మూర్ఖుడు అనుకున్నాడు. అనుకొని కొన్ని రోజులకి మంత్రిని పిలిచి, మంత్రి అప్పుడు మన దగ్గర ఈ వజ్రాలు రత్నాలు తీసుకున్న ఆ మూర్ఖుడు ఉన్నాడే, వాడిని పిలువ ఒకసారి అన్నాడట. పిలిచాడు, వచ్చాడు. ఒరే మూర్ఖుడా, బాగున్నావా? బాగున్నా రాజుగారు. ఏం లేదులే కానీ చేతులు చాపు అన్నాడంట. చేతులు చాపాడు. అప్పట్లో రాజుగారి దగ్గర రాజు దండాలని చెప్పేసి ఉంటాయి, రాజదండాలు. ఆ దండం వాడి చేతిలో పెట్టి, నీకంటే పెద్ద మూర్ఖుడు కనపడితే ఈ దండం వాడి చేతిలో పెట్టి అన్నాడట. వీడికి ఏం అర్థం కాల. సరేలే అన్నాడు, అయిపోయింది. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉంటుందా? ఉండదుగా. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు అవుతాయి. కొన్ని సంవత్సరాల వ్యవధి గడిచింది. యవన ప్రాయంలో ఉన్న రాజుగారు కాస్త వ్యాధిగ్రస్తుడు అయ్యాడు, బలహీనుడయ్యాడు. దేశం మొత్తం మారుమోగిపోతుంది. ఎవనో తెలుసా? రాజుగారు పోతాడంట. అంటే వీడికి ఏమనిపిస్తుంది? యాడికి పోతాడో. కానీ అక్కడ ఉద్దేశం ఏంది? ఆయన టైం అయిపోతుంది. వ్యాధిగ్రస్తుడయ్యాడు, రోగిష్టివాడయ్యాడు, అనారోగ్యం వచ్చి పడింది, చనిపోవడానికి సంసిద్ధుడై ఉన్నాడు. ఈ విషయం దేశం మొత్తం మాట్లాడుకుంటూ ఉంటే ఈ పిచ్చోడి చెవిలో పడింది. అరే రాజుగారు నాకు చాలా సన్నిహితుడు కదా, యాడికి వెళ్తున్నా నాకు చెప్పకుండా అని రాజగృహం దగ్గరికి వచ్చాడు. భటులు ఆపారు. ఈలోపు మంత్రి వచ్చాడు. వాడు నాబాకని వాడు మనోడే అన్నాడు. మంత్రి గారు మంచి పని చేశారు, రాజుగారు ఎక్కడా అన్నాడట. రాజుగారు పోబోతున్నారు అబ్బాయి అని. ఇదేంది, నాకు చెప్పబెట్టకుండా కూడా పోతాడా? నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా పోతాడా? ఏడున్నాడు అన్నాడట. లోపల వణుకున్నాడు. పోయా కలుపు. అబ్బాయి ఎక్కువసేపు మాట్లాడి బాక ఆయనకు ఓపిక లేదు. ఏమనలే, 2 మాటలు మాట్లాడి వచ్చేస్తా. వెళ్ళాడు. నేను మిమ్మల్ని అడిగిన 3 ప్రశ్నలు ఇప్పుడు వస్తాను, చూసుకోండి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళ్తావు? వెళ్ళాలి అంటే నీకేం కావాలి? 3 అడిగానా? ఆ 3 ఇప్పుడు వస్తాయి, చూసుకో. రాజుగారి దగ్గరకు వచ్చి, దేశం అంతా మాట్లాడుకుంటున్నారు, అడుగు పోతున్నామంటగా, యాడికి పోతున్నా అంటున్నాడు. ఒరే యాడికి పోతున్నా అంటే ఏం చెప్పేది? నా పెద్దోళ్ళు పోయిన కాడికి పోతున్నా అన్నాడంట. అవునా? పోయేది ఖాయమేనా? ఖాయం. సరే పోతే పోయావు కానీ మళ్ళీ ఎప్పుడు వస్తా అన్నాడంట. మరి పోయేదే ఖాయం అంటే మళ్ళీ వచ్చేదేముంది? అవును, ఇక్కడ నుంచి వేరే ఊరు పోతావు, మళ్ళీ రావే నాడే ఉంటావా? ఆ ఊరు వేరు, ఈ ఊరు వేరురా. ఇదో కూడా ఒక ఊరేగా, పోతున్నావుగా, మళ్ళీ ఎప్పుడు వస్తావు? నా ముందున్న వాళ్ళు వస్తే నేను వస్తా అంటే వాళ్ళు రారు. మరి నువ్వు? నేను రాలేను. పోవటం ఖాయం అంటావు? ఖాయం. రావటం కుదరదు అంటావు? కుదరదు. మరి ఏమన్నా సిద్ధపాటు చేసుకున్నావు పోయాడు ఉండటానికి? వాడు అడిగేవన్నీ తిక్కల ప్రశ్నలాగున్నా గుండెల్లో గుబులు పుట్టించే ప్రశ్నలు అవి. పోవటం ఖాయం అంటున్నావు, రానంటున్నావు, మరి పోవటానికి ఆడ ఉండటానికి ఏమైనా సిద్ధం చేసుకున్నావా అంటే రాజు అన్నాడట. ఏం సిద్ధం చేసుకోవాలరా? నాకున్న ముందు వాళ్ళు ఏమైనా సిద్ధం చేసుకున్నారా నేను చేసుకోవడానికి అన్నాడట. షబాష్ రాజు గారు, ఏది చేతులు చాపు అన్నాడంట. ఏమన్నాడు? చేతులు చాపంగానే మొదట్లో రాజుగారు ఇచ్చిన దండం వీడికి, నీకంటే పెద్ద మూర్ఖుడు కనపడితే వాడు చేతిలో పెట్టురా అని. అప్పటి నుంచి వీడు ఎదుగుతా ఉన్నాడు, నాకంటే గొప్పవాడు ఎవడు దొరుకుతాడా అని. తీరా కట్ చేస్తే ఈ దండం ఇచ్చిన వాడే పెద్ద మూర్ఖుడు అయ్యాడు. రాజుగారు చేతులు చాపు అని మూర్ఖుడు అని రాసిన దండం వీడి చేతుల్లో పెట్టాడు, రాజుగారి చేతుల్లో పెట్టాడు. ఏందిరా ఇది అన్నాడట. కొన్ని సంవత్సరాల క్రితం నువ్వు నాకు ఇచ్చావు, గుర్తుందా? నీకంటే పెద్ద మూర్ఖుడు కనపడితే వాడి చేతుల్లో పెట్టన్నావు కదా, నువ్వు నాకంటే పెద్ద మూర్ఖుడు అన్నాడంట. ఎందుకు, ఎలా అన్నాడట. నేను మీ అందరి కళ్ళకి పిచ్చోళ్ళ కనపడ్డాను, నిజానికి నేను కాదు పిచ్చోని, నువ్వు అన్నాడు. నేనా?
ఎలా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీకు తెలియదు. నువ్వు ఎక్కడికి వెళ్తావు నీకు తెలియదు. నువ్వు వెళ్ళి అక్కడ ఉండాలి అంటే ఏమి సిద్ధం చేసుకోవాలి నీకు తెలియదు. కానీ ఈ 3 నాకు తెలుసు అన్నాడట. మన లో ఎల్ఈడి బల్బులు కాదు, ట్యూబ్ లైట్లు చిన్న కొట్టుకుంటే పాపం ఎలాగదు సాగుతాయి. ఇవన్నీ ఎల్ఈడి ల్యాంపులే, స్విచ్ అయితే టంగు నిలుగుతాయి. స్తోత్రం చెప్పు గట్టిగా. స్లోగా వెలిగినా పర్వాలేదు, అర్థమైతే చాలు. ఎంతమందికి అర్థమైంది? ఎక్కడి నుంచి వచ్చానో, ఎక్కడికి వెళ్తానో, వెళ్ళి అక్కడ ఉండటానికి ఏం సిద్ధం చేసుకోవాలో సమస్తం నాకు తెలుసు, నీకు తెలీదు అన్నాడట. ఎక్కడి నుంచి వచ్చావురా పిచ్చోడా అన్నాడు. నేనా నా సృష్టికర్త అయిన దేవుడి దగ్గర నుంచి వచ్చా. మళ్ళీ ఎక్కడికి వెళ్తావు? నేను ఎక్కడి నుంచి అయితే వచ్చానో మళ్ళీ అక్కడికే వెళ్తా. మరి అక్కడికి వెళ్ళి ఉండాలంటే ఏం సిద్ధం చేసుకోవాలి? రైట్, ఇది కరెక్ట్ ప్రశ్న. ఈ 2 మీ అందరికీ తెలుసు. దేవుడి దగ్గర నుంచి వచ్చాం, తిరిగి మళ్ళా దేవుడి దగ్గరికే వెళ్తాం. అయితే వెళ్ళి దేవుడి దగ్గర ఉండటానికి మనకు అవసరమైనవి కొన్ని ఉన్నాయి. ఆ కొన్ని ఏంటో తర్వాయి భాగం రేపు ఉదయం. ఇప్పుడు చెప్పనులే. చెప్పేదా ముగిచ్చేదా? రేపు ఉదయం చెప్పేదా? రేపు ఉదయం చెప్పు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఆ ముక్కేదో ఇప్పుడు చెప్పు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మరి మీకు అంత సంతోషం, ఇప్పుడు నేను నువ్వు చెప్పను చెబుతాను. ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకొని తిరిగి మళ్ళా దేవుడి సన్నిధికి చేరాలి అంటే ఆ వ్యక్తి సిద్ధపరుచుకోవలసినవి కొన్ని ఉన్నాయి. ఒక ఊరికి వెళ్తున్నామంటే బ్యాగ్ నిండా బట్టలు సిద్ధం చేసుకుంటాం, అది అందరికీ తెలిసిన విషయమే. మరి పరలోకం అనేటువంటి పట్టణానికి వెళ్తున్నామంటే దానికి ఇంకా మరి శ్రేష్టమైనవి మనం సమకూర్చుకోవాల్సి ఉంది. వాటిల్లో మొట్టమొదటిది గుర్తుపెట్టుకో, మారు మనసును నువ్వు సమకూర్చుకోవాలి. ఏంటిది అది? ఏ మనసు? మాయ మనసా, మారు మనసా? మాయ మనసును సమకూర్చుకుంటే పాతాళానికి పోతావు. మారు మనసును సమకూర్చుకుంటే పరదైసుకు పోతావు. స్తోత్రం చెప్పండి. ఈ మారు మనసు అనేది ఒకటి. రెండవది రక్షణ అనేది నువ్వు సిద్ధం చేసుకోవాలి. రక్షణ. మీరు మార్కు సువార్త 16:16 చూస్తే సండే స్కూల్ పిల్లలు కూడా ఈజీగా బైబిల్ తెరకుండా చెప్పేటువంటి వచనం అది. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అన్నాడు. ఎవరైతే యేసు ప్రభు నిజమైన దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, భూమి మీద దిగి వచ్చాడని నమ్ముతారో వారు నమ్మి వారి పాపములు కడగబడు నిమిత్తము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వారి పాపాలు కడిగేసుకొని బాప్తిజం పొందుకుంటే వాళ్ళు రక్షించబడిన వారట. మారు మనసు, రక్షణ. దీనితో పాటు మరి ఒకటి ముచ్చటగా మూడవది పరిశుద్ధమైన జీవితం. ఏంటిది? పరిశుద్ధమైన జీవితం. రాసుకుంటున్నారా, డిలీట్ చేసుకుంటున్నారా? ఎక్కించుకోండి మైండ్ మెమరీలోకి. మొదటిది ఏంటిది? రెండవది, మూడవది. ఈ 3 సార్లే మీకు. ఎక్స్ట్రా చెప్పిన మళ్ళీ డిలీట్ అవుతాయి. అతి ప్రాముఖ్యమైనవి, సిద్ధపరచుకోవలసినవి ఇవి: మారు మనసు, రక్షణ, పరిశుద్ధమైన జీవితం. ఇవి ఏవీ లేకుండా నేను బాప్తిజం పొందుకున్నాగా నేను పోతానుగా అంటే కుదరదు. నేను ప్రభువుని తెలుసుకున్నాగా అంటే కుదరదు. నేను చర్చికి పోతానాగా అంటే కుదరదు. అర్థమవుతుందా మీకు? యేసు ప్రభువు దగ్గరకు రాకమురుపు నీ జీవితం ఎట్లా ఉందో, తిరిగి మరలా ఆయన దగ్గరకు పోబోయే లోపు నీ జీవితంలో పెను మార్పు కలగాలి. స్తోత్రం చెప్పండి ఒక్కసారి. ఏడి డాక్టర్ ఆడున్నాడు? మీకు ఒకటి చేసి చూపిద్దామని, అంతకు మించి ఏమీ లేదు. ప్రదీపు
మీకు సీతాకోక చిలుక ఎంతమందికి తెలుసు? సీతాకోక చిలుక అంటే అది ఎట్ట ఉంటుంది అన్నట్టు చూస్తున్నారు నాకు ఇల్లు తెలుసా? ఓహో, మీరు ఇంగ్లీష్ మీడియం కాదు. బటర్ఫ్లై ఎంతమందికి తెలుసు? బటర్ఫ్లై మిక్సీలో గ్రైండర్లు ఉంటాయిగా, అయ్యగా మీరు కొనేది. రెక్కలు ఉంటే ఎగురుతుంది కదా సీతాకోక చిలుక. అది సీతాకోక చిలుకగా మారక మునుపు దాని జీవితం ఏంటో తెలుసా? గొంగలి పురుగు. ఏ పురుగు? మన భాషలో చెప్పాలంటే పసర పురుగు. అదేం చేసిందో తెలుసా? చెట్ల ఆకు చేదు రసాన్ని తాగిద్ది. చేదు రసాన్ని తింటది, తాగిద్ది. ఎందుకంటే దాని బతుకే చేదు కాబట్టి. యేసు ప్రభు దగ్గరకు రాకమునుపు మీ జీవితాలు ఏమో నాకు తెలియదు, కానీ నా జీవితం మాత్రం పసరు పురుగే, పక్కా పసరు పురుగు. ఎందుకంటే అంత చేదైన జీవితం నాది. ఎన్ని రకాలుగా దేవుణ్ణి ఇబ్బంది పెట్టాలో, అభ్యంతరపరిచాలో అన్ని రకాలుగా చేసిన వ్యక్తిని. తరువాత యేసు ప్రభువుని నమ్మాను, తెలుసుకున్నాను, ఆయన మీద విశ్వాసం ఉంచాను, బ్రతుకు మార్చుకునే ప్రయత్నం చేశాను. మారు మనసు పొంది రక్షణ బాప్తిజం పొంది నరకం నుంచి తప్పించబడతారంట, పాపాలు క్షమించబడతారంట, చేదు జీవితాలు మధురంగా మార్చబడతాయంట అని సేవకులు చెబుతుంటే విని అడుగేస్తే దాంట్లో నుంచి దూకి బయటికి వెళ్ళిపోయాను. నేను దేవుని ఆత్మ ప్రేరేపించేశాడు, వెళ్ళిపోయాను. దేవుడికి మాట ఇచ్చి నేను తప్పినట్టుగా ఉంటుంది. అమ్మ వద్దు. ఆ రోజు నేను చేసిన తీర్మానం ఈరోజు నా గురి, నా గమ్యం దేవుడు మార్చడానికి నాకు సహాయం చేసింది. నేను కూడా వాయిదాలు వేసుకుంటా మీలాగే కూర్చున్నట్టయితే పరదేశులమో ప్రియులారామన అనుకుంటా కూర్చోవలసి వచ్చేది. అర్థమవుతుందా? అర్థమైందా? అది మారు మనసు పొంది రక్షణ బాప్తిని తీసుకున్న వాళ్ళ సంగతి ఓకే, నో ప్రాబ్లం. ఇంకా పొందకుండా ఉన్నారు చూడు, అది డేంజర్ జోన్. కాలము సమీపించింది, ప్రభు రాకడ దగ్గరికి వచ్చేసింది. ఇంకెంతో కాలం లేదండి. మత్తయి సువార్త 24లో చెప్పినటువంటి రాకడ సూచనలు ఆల్రెడీ జరుగుతున్నాయి మన కళ్ళ ముందు. ఇంకా కొంతమంది డబ్బు కోసం పరిగెత్తున్నారు, ఇంకా కొంతమంది స్త్రీ కోసం పరిగెత్తున్నారు, ఇంకా కొంతమంది వ్యామోహాల కోసం పరిగెత్తున్నారు, ఇంకా కొంతమంది బంధాల కోసం పరిగెత్తున్నారు. నేను చెబుతున్నా, అవేవి పరలోక రాజ్యం చేరలేవు. నీవు పొందుకున్న రక్షణ ఒక్కటి మాత్రమే పరలోక రాజ్యం చేర్చిద్ది. ఎంతమందికి అర్థమైందో? వద్దులే చేతులు నొప్పులు పడతాయి, వద్దు. అరే ఎందుకు అంత ఆవేశపడతారు? ఎందుకు చేతులు నొప్పులు పడతాయి? అయితే అర్థమైందా మీకు? అర్థమైతే చాలు, సపోర్ట్లు అవసరంలా. మిమ్మల్ని పరలోక రాజ్యం చేర్చేది ఏంటిది? నువ్వు ప్రయాసపడేది కాదు, భౌతికంగా నువ్వు ఆవేశపడేది కాదు. ప్రభు కొరకు నువ్వు ఏదైతే ప్రయాసపడుతున్నావో అది నిన్ను పరలోక రాజ్యం చేర్చిద్ది. స్తోత్రం చెబుతారా? ఇప్పుడు మీలో నేను ఇంకా బాప్తిజం పొందలేదు అన్నోళ్ళ చేతులు ఎత్తండి. నేనే లాక్కపోనులే, యేసు ప్రభు నమ్ముకున్నాలే కానీ ఇంకా బాప్తిజం పొందడం చేతులు ఎత్తండి. ఒకళ్ళు. ఇంకా దొంగలు ఉంటారు, దొరకరు, కొంతమంది ఉన్నారు. నేను అంటాను, ఇప్పుడు నీ ప్రాణం పోయినా, ఒకవేళ ప్రభువు రాకడ వచ్చినా నీ జీవిత గమ్యం ఏంటి? చాలామందికి 4 స్థలాల గురించి తెలియదు. 4 స్థలాలు మనకు తెలిసినవి 2, తెలియని ఇంకో 2 ఉండే. ఇప్పుడు మనం చచ్చిపోతే ఆడిపోతామండి? నోళ్ళు తెరిచి చెప్పండి. మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? గట్టిగా చెప్పండి, గట్టిగా. నాకు వినపల్ల. చనిపోతే, యేసు ప్రభు నమ్ముకోకుండా చనిపోతే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. ప్రభువు నమ్ముకొని పాపాలు కడిగేసుకొని చనిపోతే ఎక్కడికి? ఇది రాళ్ళు ఇసిరేసినట్టు చెబుతారు, గట్టి చెప్పండి. పరదేశికా? మోక్షమా? పరలోకమా? ఇన్ని చెప్పారు, నిన్నుండయా?
అదేమని నేను చెబుతున్నా, స్పష్టత లేదు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ బాప్తిజం పొందినవాడు చనిపోతే పరదైసుకు చేర్చబడతాడు. మొదట తీర్పు తీర్చిన తరువాత పరలోకానికి పోతాడు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా ఉన్న ఒక వ్యక్తి చనిపోతే నరకానికి పోడు, పాతాళానికి పోతాడు. తీర్పు తీర్చిన తరువాత మండేటువంటి అగ్నిగుండంలో, అదే నరకంలో పడేయబడతాడు. 4 స్థలాలు, 2 రెస్ట్ ఏరియాలు, 2 ఫైనల్ జడ్జిమెంట్ ఏరియాలు. అర్థమవుతుందా? గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్ లాగా. ఇప్పుడు మీకు కనకనామండేటువంటి అగ్నిగుండం కావాలా? ఏ బాధ ఇబ్బంది లేని మంచి శాంతి కలిగినటువంటి లోకం కావాలా? ఈ డాక్టర్ ఎటు పోతాడు? దాంట్లో స్తోత్రం చెప్పండి. నరకం కావాలా, పరలోకం కావాలంటే మీరు దేన్ని చూస్ చేసుకుంటారు? ఈ చేతిలో డబ్బులు ఉండి, ఈ చేతిలో పరలోకం ఉంది, మీకు ఏది కావాలి? ఈ షోలు నాకు తెలుసులే అమ్మా, ఈ షోలు నాకు బాగా తెలుసు అంటాడు యేసయ్య. డబ్బు కట్టాలని ముందు పెడితే, పరలోకం ఆప్షన్ నీ ముందు పెడితే, సత్యనాక సంగతిగా యేసయ్య పరలోకం ఇది పక్కన పెట్టు, ఇదిగో ఎంత ఇస్తా అనే టైప్ మంది. నిజమా అబద్ధమా? మరి ఇప్పుడు దాకా షో చేశారు ఎందుకు? పరలోకం అని. మన మైండ్ సెట్ తెలుసు ఆయనకి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు వెళ్ళి అక్కడ ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు రక్షణ పొందాలి. ఖచ్చితంగా అది నీకు అవసరం. అనుభవంతో చెప్తున్నా, బీ సీరియస్. నిన్ను మాయ చేస్తానో, మభ్య పెడుతానో, బలవంతం చేస్తానో నువ్వు బతుకు మార్చుకో. దేవుని ప్రేమ నిన్ను బలవంతం చేస్తే నువ్వు బతుకు మార్చుకుంటావు. ఆమేన్. అంతేనా? నేను ఈ రాత్రి దాకా చెప్పాను చెప్పాను మానవ మనసు పొందుతావా? పొందో. ఆయన ప్రేమ నీకు అర్థమై, నీకు చెప్పిన వాక్యం నీకు అర్థమైతే ఆలస్యం చెయ్యవు, ముందుకు ఫార్వర్డ్ చెయ్యి. స్తోత్రం చెప్పండి కొద్దిగా గట్టిగా చెప్పు. ఒకసారి నరకం పెట్టి మన వాళ్ళు చూస్తారు, ఎప్పుడు నేను పోయొచ్చారో లేదో మరి పాపం. నరకం చూసిన వాళ్ళు చెయ్యొత్తండి, చూపిస్తా. పరలోకం చూసిన వాళ్ళు చెయ్యొత్తండి. ఏడపోయావురా? పోలేదు కదా, అదిగో చూడండి, కనబడుతుందా? ముందు పరలోకం చూపితే ట్విస్ట్, నరకం చూపించి పాపం వాళ్ళకి ముచ్చటగా ఉందిగా, ఎప్పుడు సోలేదు కావచ్చు. చూస్తున్నారా? కొంచెం ఫార్వర్డ్ చేయి. స్తోత్రం చెప్పండి. వాక్యం మాత్రం ఏంటో సినిమాలు బాగా చూస్తారు, ఇట్లాంటివి చూడమంటే. అది ధవల సింహాసనపు తీర్పు. ఓకేనా? అదిగో ఇక పాపం చేసిన వాళ్ళ మొత్తాన్ని ఆయన ముందు తీసుకొచ్చి జడ్జిమెంట్ తెస్తూ వస్తాడు. ఆయన తీర్పు తీరుస్తూ ఉంటాడు. పాపం చేసిన ప్రతి ఒక్కరిని అదిగో దేవదూతలు తీసుకొని పోయి నరకాగ్నిగుండంలో పడేస్తూ ఉంటారు. అదిగో ఇంకొకరు నేర్చుకెళ్తున్నారు. స్త్రీలని నాశనం చేసిన వ్యక్తి, అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తి, అక్రమంగా డబ్బులు వసూలు చేసిన ఒక డాక్టర్. మరి నువ్వు ఏ కోణంలో ఉండవో అర్థాలు చేసుకో. తర్వాత నిజమైన దేవుణ్ణి పక్కన పెట్టి వ్యర్థమైన వాటిని ఆరాధించిన వారు, వారందరూ అదిగో ఆ మండేటువంటి అగ్నిగుండంలో కోటాను కోట్ల మంది పడవేయబడతారు. అందులో నువ్వు కూడా ఉన్నావేమో చూసుకో. అదిగో ఘోరమైనటువంటి అగ్ని ఆరదు, పురుగు సావదు, వేదనకరమైన స్థలం. ఇప్పుడు ఇంటికి పోయినాక నీకు నిద్ర పట్టకూడదు, ఇది నా ప్లాను. స్తోత్రం చెప్పు. అర్థమైందా? మొన్న ఫ్రాంక్గా చెబుతున్నా నేను. ఏదో టేక్ ఈజీగా చెప్పి లాలిచ్చి ఇంటికి పంపిస్తే ఉపయోగం ఏముందండి? నిజం చెప్పాలి. రేపు నువ్వు కన్నులు మూస్తే అప్పుడు నీకు అర్థమైద్ది నరకం ఉంది, పరలోకం ఉందని. కళ్ళు తెరుచుకున్నప్పుడే ఆలోచిస్తే రేపు నువ్వు సేఫ్ సైడ్లోకి వెళ్తావు. అదిగో జీవ గ్రంథంలో నీ పేరు లెక్కించబడాలి. అది ఎప్పుడు లెక్కించబడిద్ది అంటే నువ్వు మారు మనసు పొంది నీ పాపాలు కడిగేసుకున్నప్పుడు ఆ జీవ గ్రంథంలో నీ పేరు ఎక్కిద్ది.
ముందుకు ఫార్వర్డ్ చేయ, పరలోకం పెట్టు. అబ్బాయి మీరు రెడీయా? ఒక పాట వేసుకొని ముగించుకుందాం. స్తోత్రం చెప్పండి. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నీ స్వీకరించి నిత్యారాధనలో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నీ స్వీకరించి నిత్యారాధనతో పరవశించు వేళ, ఏమౌదును సమీపించరే తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధుడు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధుడు నా కంట పడగానే, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది నిజం అన్నోళ్ళు ఉంటే చేతులు ఎత్తుతారా? నిజమేనా? సంతోషం. అయ్యా నేను ఇంకా మారు మనసు పొందలేదు, బాప్తిజం పొందలేదు, ఈ నరకం గోలు నాకు వద్దు, నేను చచ్చిపోయినాక మంటల్లో పట్టం వద్దు, నాకు యేసు ప్రభు కావాలి, నా బతుకు నేను మార్చుకుంటా, నేను బాప్తిజం ముందుకు నేను రక్తంలో కడగబడతా అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? యేసు ప్రభుని నమ్ముకోవాలంటే దమ్ము కావాలి. ఏం కావాలి? సిగ్గు కాదు, దమ్ము కావాలి. పబ్లిక్గా స్టేట్మెంట్ ఇస్తున్నా నేను. యేసు ప్రభుని నమ్ముకోవాలంటే దమ్ము ఉండాలి. కులంతో, మతంతో, వర్గాలతో, బంధాలతో ఢీ కొట్టేటువంటి దమ్ముండి యేసు నమ్ముకుంటే పరలోకం గ్యారెంటీ. స్తోత్రం చెప్పండి. సిగ్గుపడి ఆలోచిస్తూ ఉన్నాం అనుకో, నరకం గ్యారెంటీ. అది గ్యారెంటీ, ఇది గ్యారెంటీ. ఆలోచిస్తే ఆశాభంగం. ఆలోచన మార్చుకొని దేవుడు స్వరానికి లోబడితే నిత్య రాజ్యం అని చెప్పినట్టు మోక్ష మార్గం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. చెప్పు. నీ జీవితంలో నువ్వు ప్రభువుని సంతోషపరచాలి అంటే ఇదే ఏకైక మార్గం. కాబట్టి ఆలోచించుకో, ప్రార్థన చేయి. ఇంకా 2 రోజుల సమయం నీకుంది. దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడాడు అంటే ఆ స్వరాన్ని నువ్వు బలహీనపరిచావు అంటే తేడా పడతావు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. నేను ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత జరిగిన ఒక 2 సంఘటనలు మీకు చెబుతాను. ఒకటి చెబుతాను, 2 వద్దు. దగ్గరే, ఊరి పేరు చెప్పను. ఒక కుటుంబాన్ని దర్శించా. దేవుడు వెళ్ళమంటే వెళ్ళా. వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాక్యాన్ని ఆ రోజు దేవుడు మాట్లాడాడు. ఆ వ్యక్తిని కూడా పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడా. తమ్ముడా, దేవుడు నీకు లాస్ట్ టైం ఇస్తున్నాడు, చివరి సమయం. ఇది పోతే మరలా నీకు టైం లేదు. జాగ్రత్త పడి నువ్వు నీ భార్య ఇద్దరు ప్రభువుని నమ్ముకోండి, బ్రతుకులు మార్చుకోండి, మందిరానికి నడవండి అని చెప్పేసి అన్న. బెదిరించాల, ప్రేమతో చెప్పా. వస్తామన్నా, దేవుడు అంటే మాకు ఇష్టమే అన్నారు. హెచ్చరిక చేశాడు దేవుడు నా ద్వారా, అంతే. నేను చెప్పలేదు సుమి,
నాలో నుంచి దేవుడు మాట్లాడాడు వాళ్ళతో. ఎందుకో ముందు జరగబోయేది నీకు నాకు తెలియదు. ఎవరికి తెలుసు? నిన్ను నన్ను సృష్టించిన దేవునికి తెలుసు. ఏదో కాసుకోనుంది కాబట్టి హెచ్చరిక చేశాడు పాపం బిడ్డలకి. వాళ్ళకి అర్థం కాలే. అన్నొచ్చి ఏదో చెబుతున్నాడులే, మొత్తుకున్నాడు, పోతాడులే అనుకున్నారు. నేను సాధారణంగా ఏ ప్రాంతంలో కూడా అడుగు పెట్టను, ఏ గృహాలను కూడా దర్శించను. అంటే ఇగో కాదు, నా లెక్క నాకు ఉంటుంది. నాకు ఎందుకో కొన్ని వారాల బట్టి ప్రేరేపణ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని. సమయం కుదరలా, అనుకూలించాడు, వెళ్ళా. చెప్పమన్నాడు, చెప్పా. నేను చెప్పి గట్టిగా 3 నెలలు కాల, 3 నెలలు కాల. నేను చెప్పిన తమ్ముడు అననుకోని పరిస్థితుల్లో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఆ పరిస్థితి వచ్చిందని నాకు తెలుసా? అతనికి తెలుసా? పోనీ తెలీదు. మరణము ఎప్పుడు, ఎలా, ఏ రూపైనా ఒక మనిషిని దర్శించిద్దో మనం చెప్పలేం. అయ్యో పాపం పసిపిల్లోడు కదా, కొత్తగా పెళ్ళయింది కదా, నవదంపతులు కదా, పాపం వయోవృద్ధుడు కదా అని మరణానికి జాలి ఉండదు. ఎప్పుడు ఎలా ఊడిపడిద్దో, ఎలా తీసుకెళ్ళిద్దో తెలియదు. హైదరాబాదులో ఒక ట్రాఫిక్ జంక్షన్లో ఒక భార్యాభర్త బైక్ మీద పోతా పోతా రైల్వే గేటు పడితే పాపం అక్కడ ఆగారు. వాళ్ళు పాపం హ్యాపీగా ఏదో ఎంజాయ్మెంట్కి వెళ్ళి తిరిగి వస్తా ఇంటికి పోతున్నారు. సంతోషంగా పోతున్నారు, హ్యాపీగా. కొత్త జంట, యవ్వనస్తులు. ట్రాఫిక్ పడింది, ఆగారు. ఆ గ్రూప్లో వీళ్ళు కూడా ఒక వెహికల్తో ఆగారు. పాపం ఎవరు ఊహించుండరు. ఎక్కడో ఒక గ్రద్ద, ఆకాశంలో ఎగిరేటువంటి గ్రద్ద ఒక తాచుపాముని తన కాళ్ళతో కనిపించుకొని పట్టుకొని ఆకాశంలో ఎగిరి వెళుతూ ఉంది. తాచుపాముని పట్టుకొని చంపి తినడానికి తీసుకొని వెళుతూ ఉంది. ఆ పాము గ్రద్ద పెనుగులాటలో మొత్తానికి ఆ కాళ్ళ నుంచి పాము తప్పించుకొని ఎక్కడ పడిందో తెలుసా? ఆ ట్రాఫిక్ గేట్ దగ్గర ఆగున్నటువంటి భార్యాభర్త ఉన్నారు బైక్ మీద, కరెక్ట్గా ఆ భర్త మెడ మీద పడింది. నమ్ముతారా మీరు? ఇది యథార్థ సంఘటన. ఊరి పేరు కూడా చెప్పి, హైదరాబాద్లో గేట్ నాకు ఐడియా లేదు, ఖచ్చితంగా ఉంది, రాయచోట సంథింగ్ ఏదో ఉంది. యథార్థ సంఘటన. మెడలో పడింది పడినట్టుగా అంతే, మెడ మీద కాటేసింది, కింద పడి వెళ్ళిపోయింది. భర్త అమాంతరం కుప్పగూలిపోయాడు. ఎవరైనా ఊహిస్తారా? తెలియదు. దేవుడు సమయం ఇచ్చినప్పుడే జాగ్రత్త పడటం మంచిది. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. ఇది పోతే మరలా ఉండిద్దో రాదో చెప్పలేం. నేను ఎప్పటికీ ఒకటే ఆలోచన చేస్తానండి. ఇప్పుడు ఈ సమయం దాకే మంది, ఒక్క సమయం ముందు గడిచిన మందో కాదో చెప్పలేం. గ్యారంటీ ఉందా? ఈ దేహానికి ఈ చొక్కా గ్యారంటీ 6 నెలలు, కానీ ఈ చొక్కా వేసుకొని ఈ దేహానికి మాత్రం ఒక్క సెకండ్ గ్యారంటీ కూడా లేదు. కాబట్టి ఎంత చెప్పా 10 నిమిషాలని, ఇక చాయిస్ నీది. దేవుని నమ్ముకొని జాగ్రత్త పడతావో, ఇంకా అంతే నిర్లక్ష్యంగా ఉండి దేవునికి వ్యతిరేకమైన అడుగులు వేస్తావో, నీదే చాయిస్. ఒకసారి మోకాల మీదకి వద్దాం. అందరూ మోకాల మీదకి వచ్చేసారు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రభువా నీకు స్తోత్రం.